పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించెను. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్యవతారమెత్తెను. మరియమ్మ మనతో కూడా వాసమై ఉండెను. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుష్యవతారమును తెలుసుకొంటిమి. అతని పాటుల వలనను స్లీవ వలనను ఉత్థానము యొక్క మహిమ మేము పొందునట్లు మాకు మీ వరప్రసాదములను దయచేయువలయునని దేవరవారిని వేడుకొనుచున్నాము. జేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును జూచి ఈ మనవులను మాకు దయచేయండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారలలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. వెలుగు దేవరహస్యములు. మొదటి గుర్తు, యేసు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ,
సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ నా ప్రేమగల యేసువా, నా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరికి చేర్చండి. ఆమేన్. రెండవ గుర్తు. కానాపల్లె పెండ్లిలో యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు
జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ఓ నా ప్రేమగల యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను మీ కృప అత్యవసరమైన వారిని మోక్షదరికి చేర్చండి. ఆమేన్. మూడవ గుర్తు, యేసు దైవరాజ్యమును హృదయ పరివర్తనమును ప్రకటించుటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన పరిశుద్ధ వారగునే. మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Good morning, my brothers and sisters. May I welcome each and every one of you for this Holy Eucharist, during which we will ask the Lord to bless each and every one of us, so that as we begin our preparation to celebrate the birthday of Mary, our mother, the mother of Jesus, we will be blessed, we will be healed, we will be purified, we will be made whole. In your name, on your behalf, I like to welcome Father Sundar Rao, the main celebrant, the other fathers, to be with us, to pray for us and pray along with us. I like to welcome, as I said a while ago, each and every one of you to join us in this celebration. கிறிஸ்துவின் மக்களே, உங்கள் அனைவருக்கும் எனது காலை வணக்கமும் நல்வரவும். இந்த திருப்பலியில் நீங்கள் அன்போடு இறைவனது அருளுக்காக வேண்டிக் கொள்ளும்போது தேவத்தாய் நம்மோடு இருந்து நமக்காக பரிந்து பேசி நாம் அனைவரும் அவளது திருமகனான சேசுவிடம் வரும் அந்த நல்ல வரம் கிடைக்க நமக்காக பரிந்து பேசுவாள். அவளது பிறந்த நாளை கொண்டாட நாம் தயார் செய்யும்போது நாம் அவளது பிள்ளைகளாக மாறும் நல்ல வரம் கிடைக்கும்படியாக இந்த திருப்பலியில் இன்றும் வரும் 9 நாட்களும் வேண்டிக் கொள்வோம். சேசுவை போன்று அவளது மகனாக அவளோடு இருக்கும் நல்ல பிள்ளைகளாக அவளை போன்று
இறைவனது அருளால் நிரப்பப்படும் நல்ல மக்களாக மாற வேண்டும் என்று நாம் வேண்டிக் கொள்வோம். அதனால் இந்த திருப்பலியிலேயும் இன்றிலிருந்து 9ஆம் தேதி வரையில் நடக்கும் ஒவ்வொரு திருப்பலியிலேயும் நீங்கள் அன்போடு பக்தியோடு பங்கு கொண்டு நமக்காகவும் நமது பிள்ளைகளுக்காகவும் நமது நாட்டிற்காகவும் விசேஷமாக வேண்டிக் கொள்வோம். இந்த திருப்பலியை இப்பொழுது நாம் பக்தியோடு ஆரம்பித்து நாம் பாடுவோம். Good morning, dear friends. We offer this Mass as a priest gathered here for all of you, every one of you. May the intercessions of Blessed Mother and prayers be with you. With this intention, let us begin this Holy Eucharist. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. The grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you all. And with your spirit. இறையேசுவில் மிகவும் பிரியமான சகோதர சகோதரிகளே, அம்முகுடா வேளாங்கண்ணி அன்னையின் அன்பு பக்தர்களே, உங்கள் அனைவரையும் இங்கு குழுமியிருக்கின்ற குருக்களின் சார்பாக, துறவிகளின் சார்பாக இத்திருப்பலிக்கு அன்போடு வரவேற்கின்றேன். நம்முடைய தாய் திருச்சபையானது 3 பிறப்பு விழாக்களை மட்டும்தான் கொண்டாடுகின்றது. நம் ஆண்டவர் இயேசுவின் பிறப்பு விழா, திருமுழுக்கு யோவானின் பிறப்பு விழா, அடுத்து நம்முடைய அன்னையின் பிறப்பு விழா. நம்முடைய தந்தை அவர்கள் ஆரம்பத்திலே கூறியது போன்று வருகின்ற செப்டம்பர் மாதம் 8ஆம் தேதி நாம் மிக ஆடம்பரமாக கொண்டாட இருக்கும் நம்முடைய அன்னையின் பிறப்பு விழாவை சிறப்பிக்கும் விதத்திலே இன்று நாம் அனைவரும் அந்த அன்னைக்கு கொடியேற்றி வருகின்ற நவ நாட்களை நாம் பக்தியோடும் அர்த்தம் உள்ள விதத்திலும் கொண்டாட இருக்கின்றோம். நம்முடைய அன்னை அகில உலகத்திலும் ஃபாத்திமா அன்னையாக, லூர்து அன்னையாக, அடைக்கல அன்னையாக, அனைவரையும் ஆதரிக்கும் அன்னையாக ஜொலித்து கொண்டிருக்கின்றார்கள். அப்படிப்பட்ட அன்னையிடம் அன்பு பக்தர்களே, பிரியமான சகோதர சகோதரிகளே, நம்முடைய உள்ளத்திலும் நம்முடைய குடும்பத்தில் இருக்கும் எல்லாவித கருத்துக்களையும், விண்ணப்பங்களையும், ஏக்கங்களையும், எதிர்பார்ப்புகளையும், நம்முடைய கஷ்டங்களையும் பலவீனங்களையும் ஆண்டவருடைய பாதத்திலே, அன்னையின் பாதத்திலே சமர்ப்பிப்போம். இந்த அன்னை நம் எல்லோரையும் நம்முடைய கண்ணீரிலிருந்து, கவலைகளிலிருந்து விடுதலை கொடுக்கும் அன்னையாக, நம் அனைவருக்கும் நல்ல ஒரு வேலை வாய்ப்பை தேடித்தரும் அன்னையாக, நோய் நொடிகளில் இருந்து நமக்கு விடுதலை கொடுக்கும் ஒரு அன்னையாக இந்த அன்னை நம் அனைவருக்கும் திகழ வேண்டும் என்று வேண்டி இத்திருப்பலியிலே நாம் அனைவரும் பக்தியோடு பங்கேற்க நம்முடைய குறைகளையும் குற்றங்களையும் ஏற்று மனம் வருந்தி மன்னிப்பு வேண்டுவோம். The Holy Mass is a very important aspect of our devotion because celebrating the Christ life here. All the devotees, we are here honoring our Blessed Mother. Important is our Blessed Eucharist that we celebrate here. And the devotion that we have is, this Eucharist plays a vital role. So all of us who are here honoring our Blessed Mother, and we honor our Blessed Mother so that she takes us to her Son Jesus. And where do we find Jesus most concretely? Here in the Eucharist. So let us, all of us, devoutly take part in this Eucharist. Devoutly take part. We pray. We facilitate people around us to pray with us. Where there is no distraction, there is a concentration. When there is a concentration, there is a prayer. Let's keep that in mind, my dear people. All of us pray. We have come here with lots of intentions to seek the intercessions of our Mother.
And let us place them in prayer with faith. And my people who are sitting next to me, standing next to me, have come here with the same intention, that I become a facilitator in this process. With these intentions, let's take part in this Holy Eucharist so that we all are blessed, will receive the blessings of the Mother. And to celebrate and participate worthily in this Eucharist, let us acknowledge our failures, our shortcomings, our limitations that we have, and ask God's pardon and mercy. I confess to Almighty God and to you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts and in my words, in what I have done and what I have failed to do, through my faults, through my most grievous faults. Therefore I ask Blessed Mary, our Virgin, all the angels and saints, and you, my brothers and sisters, to pray for me to Lord our God. May Almighty God have mercy on us, forgive us our sins, and bring us to everlasting life. Yeah. ஆண்டவரே
ஒருவரே ஆண்டவர், நீர் ஒருவரே உன்னத, பரிசுத்த ஆவியுடன் தந்தை இறைவனின் மாட்சிமையுள்ளவர் நீரே. ஆமென், 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 ஆமென். Let us pray. Grant, Lord God, that we, your servants, may rejoice in unfailing health of mind and body, and through the glorious intercessions of Blessed Mary, our Virgin, may we be set free from present sorrow and come to enjoy eternal happiness through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God forever and ever. முதல் வாசகம். தொடக்க நூலிலிருந்து வாசகம். அதிகாரம் 3, திரு இறை வார்த்தைகள் 9-15 வரை மற்றும் 20. ஆண்டவராகிய கடவுள் மனிதனை கூப்பிட்டு, நீ எங்கே இருக்கிறாய் என்று கேட்டார். உம் குரல் ஒலியை நான் தோட்டத்தில் கேட்டேன், ஆனால் எனக்கு அச்சமாக இருந்தது, ஏனெனில் நான் ஆடையின்றி இருந்தேன், எனவே நான் ஒளிந்து கொண்டேன் என்றான் மனிதன். நீ ஆடையின்றி இருக்கிறாய் என்று உனக்குச் சொன்னது யார்? நீ உண்ணக்கூடாதது என்று நான் விலகிய மரத்திலிருந்து நீ உண்டாயா என்று கேட்டார். அப்பொழுது அவன், என்னுடன் இருக்கும்படி நீ தந்த அந்த பெண் மரத்தின் கனியை எனக்கு கொடுத்தால் நானும் உண்டேன் என்றான். ஆண்டவராகிய கடவுள், நீ ஏன் இவ்வாறு செய்தாய் என்று பெண்ணை கேட்க, அதற்கு பெண், பாம்பு என்னை ஏமாற்றியது, நானும் உண்டேன் என்றாள். ஆண்டவராகிய கடவுள் பாம்பிடம், நீ இவ்வாறு செய்ததால் கால்நடைகள், காட்டு விலங்குகள் அனைத்திலும் சபிக்கப்பட்டிருப்பாய். உன் வயிற்றினால் உலர்ந்து உன் வாழ்நாள் எல்லாம் புழுதியை தின்பாய். உனக்கும் பெண்ணுக்கும், உன் வித்துக்கும் அவள் வித்துக்கும் பகையை உண்டாக்குவேன். அவள் வித்து உன் தலையை காயப்படுத்தும், நீ அதன் குதிக்காலையை காயப்படுத்துவாய் என்றார். மனிதன் தன் மனைவிக்கு ஏவாள் என்று பெயரிட்டான், ஏனெனில் உயிருள்ளோர் எல்லோருக்கும் அவளே தாய். இது ஆண்டவரின் அருள்வாக்கு. நதிகள் பாயும், ஒளி நோக்கி மலர்கள் சாயும், அகிலம் படைத்த என் தலைவா என்னை நோக்கி வருவதே. கடல் நோக்கி நதிகள் பாயும், ஒளி நோக்கி மலர்கள் சாயும்,
రెండవ పట్టణము పౌలు గలాతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము దైవవచనములు 4 నుండి 7 వరకు. ఆత్మ శరీరము. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులు అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మనము హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ఏలిన వారు వాక్కు. The Lord be with you. A reading from the Holy Gospel according to Luke. Glory to you, O Lord. Gospel of Luke, chapter 1, verses from 39 to 47. In those days, Mary set out and went with haste to a Judean town in the hill country, where she entered the house of Zechariah and greeted Elizabeth. When Elizabeth heard Mary's greeting, the child leaped in her womb, and Elizabeth was filled with the Holy Spirit and exclaimed with a loud cry, "Blessed are you among women, and blessed is the fruit of your womb. And why has this happened to me, that the mother of my Lord comes to me? For as soon as I heard the sound of your greeting, the child in my womb leaped for joy. And blessed is she who believed that there would be a fulfillment of what was spoken to her by the Lord." And Mary said, "My soul magnifies the Lord, and my spirit rejoices in God my Savior." The Gospel of the Lord. Praise you, Lord Jesus Christ. This morning, my dear friends, we have gathered in a big numbers, large gathering to honor our mother,
అమ్మ అనే ఒక ఆలోచన భావన చాలా గొప్ప విషయం, పవిత్రమైన విషయం, మనందరినీ సంతోషపరిచే విషయం. ఇవాళ ఉదయం ఒక పేపర్లో చదివాను, ఏదో ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. ఒక తల్లి తన 3 సంవత్సరాల బిడ్డను తీసుకొని వెకేషన్ అమెరికాలో, ఇవాళ పేపర్లో ఉదయం పేపర్లో వచ్చింది. పడవలో సముద్రంలో వెకేషన్ తీసుకుంటే వాళ్ళు పడవకి బోట్కి చివర నిలబడ్డప్పుడు ఆ తల్లి చేతుల్లో నుంచి ఆ బిడ్డ జారి పడిపోయింది నీళ్ళల్లో. ఆ తల్లి వేరే ఆలోచన లేకుండా వెంటనే తన బిడ్డను రక్షించడానికి నీటిలో దూకింది. బోటు పోతూ ఉంది, పెద్ద బోటు, గమనించలేదు ఎవరు. గమనించాలకే బోటు చాలా దూరం పోయింది. అప్పటి వరకు ఆ తల్లి బిడ్డని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బిడ్డను ఫోటో కూడా, తల్లి బిడ్డల ఫోటో వేశారు పేపర్లో. అదేవిధంగా నీళ్ళ మీద పట్టుకొని ఉంది ఆ తల్లి, మునిగిపోతుంది. ఆ రక్షించడానికి ఒక చిన్న పడవ మీద రక్షించే వాళ్ళు వచ్చేలాగే ఆ బిడ్డని వాళ్ళకి అందించి ఆ తల్లి మునిగిపోయి మరణించింది. ఎందుకంటే ఎక్కువసేపు గాలి పీల్చుకునే అవకాశం లేక, ఆమెకి ఈత రాక, తన బిడ్డను కాపాడాలన్న తాపత్రయంతో వాళ్ళు వచ్చిన దాకా కొన ఊపిరితోటి ఆ బిడ్డని నీటి మీద అట్లా ఎత్తుకొని ఉంది. అది తల్లికి తన బిడ్డల మీద ఉన్న ప్రేమ. తల్లికి తన బిడ్డల మీద ఉన్న ప్రేమ. మనందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా, ఎవ్రీ వన్ ఆఫ్ అస్, వీ హ్యావ్ మదర్స్ హు ఆర్ లివింగ్, హు ఆర్ నాట్ లివింగ్, బట్ వీ హ్యావ్ హ్యాడ్ మదర్స్, వీ హ్యావ్ మదర్స్, అండ్ లాట్ ఆఫ్ దెమ్ విల్ బికమ్ మదర్స్. The whole idea of being a mother and a mother gives us a feeling of joy. ఇవాళ ఈ మధ్యకాలంలో మనం టుడే వీఆర్ లిసనింగ్ టు ఆఫ్టర్ దీస్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్, బేటీ బచావో అంటున్నారు అందరూ. కొంతమంది ఏమో బేటీ బచాయా అంటున్నారు ఇండియాని. బేటీ బచాయా ఎందుకంటే 2 ఆడపిల్లలకే మెడల్స్ వచ్చినాయి. 120 మంది 130 మంది ఆడోళ్ళు మగోళ్ళు అందరు పోయారు, ఒట్టి చేతులు కడుక్కొని వచ్చారు. 2 ఆడపిల్లలు మెడల్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ వింటూ ఉంటే ఒక గొప్ప అనుభూతి, ఎ గ్రేట్ ఫీలింగ్, మై డియర్ పీపుల్. టుడే వై ఆర్ వీ హియర్, ఆల్ ఆఫ్ us, so many big numbers, to honor our mother. A mother not restricted to one family, one country, one region, one culture, one language. Mother of everybody. అందరికీ తల్లి. ఎందుకంటే ఆమె అందరికీ తల్లి. ఒక తల్లి కుటుంబానికి మాత్రమే తల్లి అవుతుంది. కానీ ఈ తల్లి అందరికీ తల్లి అయిందంటే అందరూ ఏదో ఒక రూపేణ ఆ తల్లి ప్రేమను పొందకపోతే, ఒక స్త్రీని ఎలాంటి వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, క్రీడ్, నేషన్, కలర్, everybody is accepting, which means unless and until somebody experiences mother's love or concern or care, whatever, so many of us wouldn't gather. And today 29th flag hoisting everywhere, Velankani, our own Khairatabad, and wherever the Marian shrines are there in Bangalore or in Bombay, in different parts of the world.
Celebrations for the mothers begin. Mother begin today. Celebration for the mother begins. You know, in the Catholic Church, we don't celebrate birthdays of saints and big people. Get this very clearly. Catholic tradition, very important, my dear people, to understand. We don't celebrate birthdays. Saints we honor. St. John Bosco, St. Peter, St. James, whatever, the number of saints, hundreds of saints. And we celebrate, next Sunday, Mother Teresa is going to be canonized. And the day is allotted to her to celebrate. We don't celebrate the birthdays, we celebrate the death days of those people. మరణించిన రోజును జరుపుకుంటాం, పుట్టినరోజును జరుపుకోం. కారణం ఏంటి అంటే మన క్యాథలిక్ అండర్స్టాండింగ్, ఈ లోకములో మరణము, పరలోకములో జన్మము. ఎందుకంటే ఈ లోకం మనందరికీ ఎవరికి శాశ్వతం కాదు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మా అంటే గట్టి ఊపిరి అయితే 100 సంవత్సరాలు. అంతకు మించి 150 సంవత్సరాలు నీ బతికారని ఎవరు చెప్పుకోలేరు, ఏమో చూడలేదు కూడా. వీ హ్యావెంట్ సీన్ ఎనీబడి. అంటే పూర్తి అవుతుంది. ఇప్పుడు ఈ పండగ జరుపుకుంటూ ఉన్నారు. పోయిన సంవత్సరం ఉన్నోళ్ళు ఈ సంవత్సరం చాలామంది లేకపోవచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఈ సంవత్సరం ఉన్న వాళ్ళు వచ్చే సంవత్సరం పండగ ఉండకపోవచ్చు. వాస్తవం ఇదంతా. పండగ జరిగిద్ది, కానీ మరణించిన తర్వాత పుట్టినరోజు పరలోక రాజ్యంలో. ఎందుకంటే అదే మనకు అంతము లేని జీవం. అంతము లేని జీవం. దెర్ ఇస్ నో ఎండ్. ఇటర్నల్ లైఫ్, లైఫ్ విత్ గాడ్. ఇట్ డజంట్ ఎండ్. కానీ ఓన్లీ కొంతమందికి మాత్రమే పుట్టినరోజు జరుపుకుంటాం ఈ కథోలిక తిరుసభలో. ఒకళ్ళు క్రీస్తు ప్రభు, ఆయన మరణించిన రోజు జరుపుకుంటాం, గుడ్ ఫ్రైడే, ప్రేయర్. పుట్టినరోజు క్రిస్మస్ గొప్పగా జరుపుకుంటాం, ఎందుకంటే ఆయన మన రక్షకుడు. మరియ తల్లి సెప్టెంబర్ 8కి పుట్టినరోజు గొప్పగా జరుపుకుంటారు. ఆమె జీవితం పరిపూర్తి అయిన రోజు మననే పోయిన నెలలో ఈ నెలలోనే జరుపుకున్నాం, 15వ ఆగస్టు నాడు మోక్షారోహణ పండుగ. ఆమె జీవితం పరిపూర్తి అయిన తర్వాత, once her earthly life came to an end, she was taken in body, with body and soul to heaven. కానీ ఆమె పుట్టినరోజు జరుపుకుంటున్నాం సెప్టెంబర్ 8వ తారీఖు నాడు. ఎందుకంటే మన రక్షణలో, ఈ లోక రక్షణలో ఆమెకు ఉన్న విశిష్టమైన పాత్ర. అదేవిధంగా ఇంకొకరు కూడా ఉన్నారు, జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం, ఎందుకంటే క్రీస్తు ప్రభువు రాకను సిద్ధం చేయటానికి ప్రభువు బప్తిస్మ యోహాన్ను పంపించాడు. క్రీస్తు ప్రభువు రాకను తయారు చేయటానికి, క్రీస్తు ప్రభువు రాకనే సిద్ధం చేయటానికి పరిశుద్ధ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే బప్తిస్మ యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్ బర్త్డే టుమారో, ఇవాళ బిహేడింగ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్, ఇవాళ ఆయన పండుగ 29వ తారీఖు. వి సెలబ్రేటింగ్ బిహేడింగ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్, because he was beheaded and he was killed and then he's gone to heaven. We celebrate that because he's in heaven. ఎందుకు అంత సముచితంగా మనం ఈ తల్లిని గౌరవిస్తూ ఉన్నాము? ప్రపంచవ్యాప్తంగా రకరకాల దేశాల్లో ఒక ష్రైన్ ఉంది. మెక్సికో దేశంలో ఆ లేడీ ఆఫ్ గువాదలూపే అని. మెక్సికన్స్ విపరీతమైన విశ్వాసం, క్యాథలిక్ కంట్రీ మెక్సికో. ఆ ష్రైన్లో చాలామంది పోయి వచ్చిన వాళ్ళు చెప్తారు, ఇక్కడ కాదు అక్కడ, మనకి వెలాంగనికి పోతే ఇసుక మీద మోకాల మీద నిలబడిపోతారు చాలామంది.
people keep walking on their knees on the sand, and they'll be hurt sometimes. బట్ ఆ దేశంలో ఈ గ్వాదలూపే అనే ష్రైన్ దేవమాత దగ్గర ఆ తల్లి కొండ మీద ఉంటే మెట్లు మీద నుంచి మోకరించిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు ఆ రాళ్ళ మీద మెట్ల మీద మోకరించి పైకి చేరేలకే మోకాళ్ళకి మొత్తం పెద్ద పెద్ద పుండ్లు. పైకి పోయిన తర్వాత డాక్టర్స్ బృందము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటము, దారి పొడుగున రక్తం. ఎందుకు ఆ రకంగా చేస్తూ ఉన్నారు? విశ్వాసం లేకపోతే ఆ తల్లి వారిని, if that mother has not touched them, they would not do that. At the expense of their physical pain, to the extent of bleeding. If they haven't experienced the love of that mother, support of that mother, care of that mother, they won't do that. Today, we have come honoring this mother. Why do we need to honor? Today we read it in the gospel. ఆ తల్లి యొక్క గొప్పతనం చిన్న చిన్న విషయాలు. ఆమె తన కుమారునితో గర్భంగా ఉన్నప్పుడు, గర్భం ధరించినప్పుడు, నాకంటే పెద్ద వయసురాలు, వృద్ధురాలు, తన బంధువైన ఎలిజబెతమ్మ కూడా గర్భం ధరించిందని తెలుసుకొని ప్రయాణం చేసి, ఈ రోజుల్లో లాగా ఏదో బండ్ల మీద కార్లలో పోయే పరిస్థితి లేదు. హోలీ ల్యాండ్ పోతే చాలామంది పోయి ఉంటారు ఇక్కడ. ఆ పరిస్థితి ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది. ఆనాడు కొండల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, కొన్నిసార్లు గాడిదల మీద కూర్చొని ప్రయాణం చేయటం, నడుచుకుంటూ ప్రయాణం చేయటం, ఇవన్నీ లెక్కించక ఆమె నాకంటే పెద్ద వయసురాలు, వృద్ధురాలు, భగవంతుని ఆశీస్సుల ద్వారా ఆమె గర్భం ధరించింది, ఆమెకు నా సహాయం అవసరమని ప్రయాణం చేసి తన కష్టాన్ని లెక్కించకుండా ఎదుటివారి ఆ తల్లి యొక్క కష్టంలో, బాధలో తోడుగా ఉండటానికి ప్రయాణం సాగించింది. ఈనాడు మనం సువిశేషంలో చదివాము అది. టుడే వి జస్ట్ రెడ్ ఇట్ ద గాస్పల్. దట్ ఈస్ ద మదర్ వీ హ్యావ్, మై డియర్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ద మదర్ వీ హ్యావ్. And the life of the mother was never an easy one. From the day one, when the angel brought good news, you're going to be the mother, oh my God, she is perplexed. That's what the gospel says. She was troubled in her heart. ఏంటి సందేశం? ఏంటిది నా పరిస్థితి? నాకు ఇంకా వివాహం, భర్త లేడు, భర్త లేకుండానే నిన్ను తల్లి అని దేవుని యొక్క సందేశం అంటున్నారు. ఏంటిది నా పరిస్థితి? ఊహించుకుంటూనే అలాంటి ట్రెడిషనల్ జూయిష్ ఫ్యామిలీ. కానీ నా కష్టం, నా గురించి ఏమనుకున్నా నా వల్ల మంచి జరుగుతుంది, ఈ లోకానికి రక్షణ కలుగుతుంది అన్న ఒక భావన, మనకు మంచి జరుగుతుంది అన్న ఒక భావన, ఎవరేమనుకున్నా దేవుడా, ఐ ఆమ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ గాడ్, లెట్ యువర్ విల్ బి డన్. నేను దేవుని దాసురాలను, మీ చిత్త ప్రకారం అవును కాక. దేవుని చిత్తం ఏంటి అంటే మనమంతా రక్షణ పొందాలని. దేవుని చిత్తం మనమంతా రక్షణ పొందాలని. రక్షణ పొందినప్పుడే మన జీవితానికి పరిపూర్తి, మానవ జీవితానికి పరిపూర్తి. ఆలోచించండి, ఏంటిది మనకు ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలా, ఇన్ని డబ్బులు కూడబెట్టుకోవాలా, తర్వాత ఏంటి? మానవ జీవితానికి పరిపూర్తి ఈ లోకంలో జీవించినంత కాలం ఏదో కొద్దిగా కావాలి. చివరికి అది కాదు. ఎందుకంటే ఎంతున్నా కూడా ఒకరోజు పోవాల్సిందే అన్నీ వదిలిపెట్టి. పరిపూర్తి ఏంటి? రక్షణ, దేవుని సన్నిధిలో స్థానం. నా వల్ల ఆ స్థానం ఈ ప్రపంచానికి దక్కబోతుంది అంటే నాకు ఈ ప్రవాహంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నేను తట్టుకుంటాను, దేవునికి విశ్వాసంగా ఉంటాను, వీరు రక్షణ పొందాలి అన్న భావన. అందుకే ఆనాడు ఆ తల్లి, మీ చిత్త ప్రకారము జరుగునుగాక ప్రభు అని చెప్పిన తర్వాత ఆమె జీవితము పూల పాన్పు కాలేదు.
ఒక తల్లి ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు తన కుమారుణ్ణి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో చంపాలని చూస్తూ ఉన్నారు, కష్టం పెట్టాలని చూస్తూ ఉన్నారు. ద ఫారిసీస్ అండ్ స్క్రైబ్స్ ఫర్ ఫైండింగ్ ఎస్టర్డేస్ గాస్పుల్. జీసస్ పెళ్ళికి పిలిచి, క్రీస్తు ప్రభుని పెళ్ళికి పిలిచి ఆయన ఏం తప్పు చేస్తాడా అని చూస్తూ ఉన్నారు. చాలా కష్టమైన జీవితం. ఇవన్నీ ఆ తల్లికి తెలుసు. ఆమె జీవితం అంత సులభం కాదు. ఒకే ఒక మార్గం, నేను అనుభవించే కష్టం ఒక తల్లిగా ఈ లోకానికి మేలు జరుగుతుంది అంటే ఈ కష్టం పెద్ద కష్టం కాదు అన్న ఒక భావన. తన కళ్ళ ముందే శ్రమలు అనుభవించటం, మరణం పొందటం. ఏ తల్లి అయినా తన కుమారుణ్ణి క్రూరంగా హింసించి మరణం వచ్చే వరకు చంపినప్పుడు తల్లి ఏ తల్లి అయినా భరించడం సాధ్యం కాదు. ఈ తల్లి భరించింది మన కోసం. అందుకే ఆ తల్లిని గౌరవించుకుంటూ ఉన్నాం. కష్టంలో మనల్ని ఆదుకుంటుంది, మనకు తోడుగా ఉంటుంది, తన ప్రేమను చూపిస్తుంది అన్న ఒక ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. టుడే వీ హ్యావ్ దట్, అదర్వైజ్ వీ వోంట్ బీ హియర్ మై డియర్ పీపుల్. We have come with a lot of people here celebrating the feast. Lot of intentions that we have today. ఏదో ఒక తలంపుతోటి అందరం పండగ ఒక జాతర కోసం కాదు, ప్రార్థన చేయడానికి వచ్చాం మనం. ఇక్కడ జాతర ఇంతమంది వస్తున్నారు, షాపింగ్ ఉంటుంది, రకరకాల భోజనం పెడుతున్నారంట. మనం ఇక్కడ ఉండటానికి అవి కారణాలు కాదు. విశ్వాసంతో ప్రార్థన చేయటానికి, ఆ తల్లి యొక్క ఆశీస్సులు కోరటానికి, ఆ తల్లి యొక్క మార్గదర్శకం, గైడస్ మదర్ అని కోరుకోవటానికి ఇక్కడికి వచ్చాం మనమంతా. ఎందుకంటే కొన్నిసార్లు మానవ జీవితం ఎన్నో భారాలు, సమస్యలు, వ్యక్తిగత జీవితంలో మన కుటుంబంలో కానివ్వండి, టుడే ఇన్ ద ఫ్యామిలీస్ వీ హ్యావ్, లైఫ్ ఈజ్ బికమింగ్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ టుడే వీఆర్ లివింగ్ ఇన్. And we more and more need to turn to God, because nobody, for some situations of life, human explanation is not there at all. Only God is the solace. అందుకే మనం ఈ తల్లి దగ్గరికి వచ్చాం ఈనాడు మనం ప్రశ్నించుకోవాల్సింది, ఆ తల్లి దగ్గరికి మనం విశ్వాసంతో వచ్చాం. మన విశ్వాసానికి తగినట్టుగా మనం ఆ తల్లి మీద నమ్మకం పెట్టుకున్న దానికి విధంగా ఆ తల్లి స్పందిస్తుందా లేదా అన్న ఒక ప్రశ్న కూడా మనలో వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఆస్క్ దిస్ క్వశ్చన్. నౌ ఐ హ్యావ్ కమ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై మైండ్ టు దిస్ ఫీస్ట్ ఇన్ దిస్ shrine. Is this mother who I honor, is she going to respond the way I want her to respond? Is she going to respond? Am I going? Mother is a mother who gives. But remember, mother is a mother who doesn't give everything and anything and everything which bothers us, which hurts us. బిడ్డకి ప్రమాదకరమైనది ఏది ఇవ్వదు. ఎందుకంటే బిడ్డకి ప్రమాదం జరుగుతుంది అది ఇస్తే. తల్లులందరికీ తెలుసు, ఇక్కడ అడిగింది ప్రతిదీ ఇవ్వరు. బిడ్డకు ఏది మంచో అది మాత్రమే ఇస్తుంది తల్లి. అయితే మనం అడిగేది, మనం ప్రార్థించేది, నాకు మంచి చేకూరేదా, నా కుటుంబానికి మంచి చేకూరేదా, నా జీవితానికి మంచి చేకూరేదా అని ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బిడ్డ మంచి ప్రవర్తన ఉన్నప్పుడు తల్లి సంతోషంగా ఇస్తుంది. బిడ్డ మంచి ప్రవర్తన ఉన్నప్పుడు తల్లి సంతోషంగా బిడ్డకిస్తుంది. When the child behaves well, mother is so happy that you give. When a child is not behaving, unless the child behaves well, the mother doesn't give. We know that. Today, am I behaving well in my life so that I can tell my mother, Mother, I am living a good life. You support me. Can I tell? Can we tell? అది చెప్పలేకపోతే మనకు ఒక అనుభూతి, పవిత్రమైన అనుభూతి, ఒక తల్లి ప్రేమ అన్న అనుభూతి రావటం కష్టం అండి. టుడే కెన్ ఐ టెల్ దట్?
Your birthday, I'm going to celebrate a happy celebration. Birthday is the happiest celebration that can ever happen. Because gift of life. And I am here to celebrate. So that, your birthday blessings, I want, Mother. I want your birthday blessings. That's what we have here. All of us want. But am I worthy of that blessing? Can that mother wholeheartedly give me that blessing? Today, let us ask, let us tell that mother of ours, I'm here, I want to be a good daughter or a son. Good daughter or a son. I need you to walk with me in my journey of life. I need you, Mother, to walk with me in my journey of life. Take me to your son, Jesus. The mother's responsibility is, mother's expression of her love is, take us to her son, Jesus. తల్లి యొక్క బాధ్యత, ఏకైక బాధ్యత, ఆ తల్లి యొక్క ఏకైక బాధ్యత అదే. మనల్ని తన కుమారుని వైపు తీసుకొని పోవటం, ఆయన చూయించిన దారిలో నడిపించటం, అదే ఆ తల్లి యొక్క సహాయం మనకు చేయవలసింది, చేస్తుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. అందుకే నేను మొదట్లో చెప్పినట్లు దిస్ హోలీ మ్యాస్ ఇస్ సో ఇంపార్టెంట్, వేర్ యు ఎక్స్పీరియన్స్ ద సన్ presence of Jesus. And mother leads all of us to her son Jesus here, to guide us, to go to her son Jesus, and to be the sharers of that fruit of the sacrifice on the cross. And today, as we have gathered here, pray to that mother. Mother, lead me, my family, to that son of yours who saves me, so that I experience the grace of salvation in my life. Let that be our prayer as we continue with this Mass. In the name of the Father, the Son, and the Holy Spirit. Amen. கிறிஸ்துவிலே மக்களே, தமிழில் ஒரு நல்ல பழமொழி இருக்கின்றது. நூலைப் போல் சேலை, தாயைப் போல் பிள்ளை என்று கூறுவார்கள். உண்மையா? உண்மைதான். நூல் எவ்வளவு அழகாக இருக்கின்றதோ, எவ்வளவு மெதுவாக இருக்கின்றதோ, அதை போன்றுதான் அந்த சேலை கூட அழகாக இருக்கும், மெதுவாக இருக்கும். தாயை போன்று பிள்ளையும் அதுதான். தாய் எவ்வளவு அழகாக இருக்கின்றாளோ, எவ்வளவு அன்பாக வாழ்கின்றாளோ, எவ்வளவு அருளோடு வாழ்கின்றாளோ, அவளை போன்று அவளது பிள்ளைகளும் கூட அவ்வாறு வாழ்வார்கள். இதுதான் உண்மை. ஆனால் தேவத்தாயின் வாழ்வில் சிறு மாறுபாடு இருக்கின்றது. தாயைப் போல் பிள்ளை அல்ல, பிள்ளையைப் போல் தாய். இதுதான் நாம் கொண்டாடும் உண்மை. இந்த தாய் தனது பிள்ளையான சேசுவை போன்றவள். இதை நாம் புரிந்து கொண்டால், இந்த தாயின் வாழ்வில் நாம் பங்கு கொண்டு, இந்த தாய் எவ்வாறு தன்னை மாற்றிக்கொண்டாளோ, தனது மகனைப் போல் வாழ வேண்டும் என்று மாற்றிக்கொண்டாளோ, தனது மகனைப் போல் மற்றவர்களுக்காக வாழ வேண்டும் என்று அருள் இறந்தவளாக மாறினாளோ, அவ்வாறு நீங்களும் நானும் அவளது பிள்ளைகளாக மாற முடியும், மாற வேண்டும். அதற்காகத்தான் இங்கே வந்திருக்கின்றோம். கிறிஸ்துவின் இறை மக்களே, இதை நாம் புரிந்து கொண்டால், இன்று நாம் கொண்டாடும் இந்த திருவிழா நம்மை தாயை போல் மாற்றும். நாம் நமது தாயை போல் மாறினால், தந்த தாயின் பிள்ளையான சேசையை போல் கூட நாம் மாற முடியும். இந்த உண்மையைத்தான் நாம் புரிந்து கொள்ள வேண்டும். நாம் முதலாக இந்த தாயை போன்று அருள் நிறைந்தவர்களாக மாற வேண்டும். இந்த தாயை போன்று தியாகம் நிறைந்தவர்களாக நாம் மாற வேண்டும். இந்த தாயை போன்று மற்றவர்களுக்காக வாழும் நல்ல மனம் கிடைத்தவர்களாக வாழ வேண்டும். இந்த தாயை போன்று நாம் மாறினால், இந்த தாய் மாறியது போன்று நாமும் அவளது மகனான சேசுவை போன்று மாற முடியும்.
இதுதான் உண்மை இறைமக்களே. அதனால் இன்றிலிருந்து நாம் தொடங்கும் இந்த வழிபாடு முதலில் இந்த தாயின் ஜபத்தால் அவளை போன்று நாம் நல்லவர்களாக தியாகம் நிறைந்தவர்களாக இறைவனது சித்தத்தை நிறைவேற்றும் மக்களாக நாம் மாறும்போது இறைவனது சித்தத்தை மாறும் நாம் அவளது மகனான சேசை போல் நாம் மாற முடியும். இந்த உண்மையை நம் வாழ்வில் மலரும் போது இந்த திருவிழா சந்தோஷமான நாளாக மாறும். இந்த தாயின் பிறந்த நாள் நமது மறுவாழ்வின் பிறந்த நாளாக மாறும். நாம் மறுபடியும் இந்த தாயின் வழியாக, தாயின் ஜெபத்தின் வழியாக அருள் நிறைந்தவர்களாக நாம் பிறக்கும்போது நாம் கிறிஸ்துவில் மறுபடியும் பிறக்க முடியும். இந்த அருளுக்காக நாம் இந்த திருப்பலியில் நமக்காகவும் நமது குழந்தைகளுக்காகவும் இறைவனை மன்றாடுவோம். நாம் அனைவரும் இந்த திருப்பலியில் பங்கு கொள்ளும்போது அவள் எவ்வாறு தன் மகனின் வாழ்வில் பங்கு கொண்டாளோ அவளை போன்று நாமும் இந்த திருப்பலியின் நாயகனான சேசுவின் வாழ்வில் பங்கு பெற அவர் கொடுக்கும் அவரது உடலை நாம் பங்கு பெற்று அனுபவித்து நல்லவர்களாக மாறும் அருள் கிடைக்கும்படியாக வேண்டிக் கொள்வோம். Let's all stand and profess our faith. I believe in God, the Father Almighty, creator of heaven and earth. I believe in Jesus Christ, his only Son, our Lord, who was conceived by the power of the Holy Spirit, and born of the Virgin Mary, he suffered under Pontius Pilate, was crucified, died, and was buried. He went down to the dead, and third day he rose again. He ascended to heaven, and is seated at the right hand of the Father. He'll come again to judge the living and the dead. I believe in the Holy Spirit, the Holy Catholic Church, the communion of saints, the forgiveness of sins, the resurrection of the body, and life everlasting. Amen. Our response shall be, Lord, make us meek and humble. Lord, make us meek and humble. For the Pope, the Bishop, the priest, and all the leaders of the Church, that in their pastoral care of souls they may imitate Christ and learn from him, who said that he was gentle and lowly in heart. We pray your response. Lord, make us meek and humble. For the youth of today, that they may be enamored by the pleasures and riches of this world, but may prepare themselves to take up responsibilities and also become sensitive about human suffering. For this, your response? Lord, make us meek and humble. For youngsters undergoing education, that basic values of human formation such as meekness, kindness, love, charity, fear of God, and respect for neighbor may be imprinted in their young minds to be lasting effects. For this, your response? Lord, make us meek and humble. For the workers of the world who through their hard work and enterprising ways may bring wealth and charity to their employees and be paid just wages and treated with respect. Your response? Lord, make us meek and humble. For all of us present in this Eucharistic assembly, that we may live our lives according to the words of Jesus, who said that humbling ourselves is a way to our exaltation. Your response? Lord, make us meek and humble. Let us for a while in silence of our hearts pray for our personal intentions. We have come to this place with lots of intentions. Let us place them before the Lord through the intercessions of Mother. Let's also pray for the people who have asked us to pray. We are coming to this place and maybe several people must have asked us to pray. Let's keep them in mind in our prayers. And also let us keep in mind the people who need our prayers. Lots of situations, lots of people around us in this world need our prayers. Let us think of them for a while. And let us place all these intentions of ours at the feet of our Lord, seeking the intercessions of our Blessed Mother by praying all together, Hail Mary,
full of grace, the Lord is with thee. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. The offertory. Let's pray, dear friends, that this sacrifice of yours and mine may be acceptable to God, the Almighty Father. The Lord accept the sacrifice of your hands in glory of His name, for our good and good of all His holy church. Let us pray. May the humanity of your only begotten Son come, O Lord, to our aid,
And may he who at his birth from the Blessed Virgin Mary did not diminish but consecrated our integrity, by taking from us now our wicked deeds, make our oblation acceptable to you, through Christ our Lord. The Lord be with you. Lift up your hearts. Let us give thanks to the Lord our God. It is truly right and just, our duty and our salvation, to praise your mighty deeds in the exaltation of all the saints, and especially as we celebrate the feast of our Blessed Mother Mary, to proclaim your kindness as we echo her thankful hymn of praise. For truly, even to earth's ends, you have done great things and extended your abundant mercy from age to age. When you looked at the lowliness of your handmaid, you gave us through her the author of our salvation, your Son Jesus Christ our Lord. Through him the host of angels adores your majesty and rejoices in your presence forever. May our voices, we pray, join with theirs in one chorus of exultant praise as we acclaim. You are indeed holy, O Lord, and all you have created rightly gives you praise. For through your Son, O Lord Jesus Christ, by the power and the working of the Holy Spirit, you give life to all things and make them holy. And you never cease to gather a people to yourself, so that from the rising of the sun to its setting, a pure sacrifice may be offered to your name. Therefore, O Lord, we humbly implore you, by the same Spirit graciously make holy these gifts we have brought to you for consecration, that they may become the body and blood of your Son, our Lord Jesus Christ, at whose command we celebrate these mysteries. For on the night he was betrayed, he himself took the bread, and giving you thanks, he said the blessing, broke the bread, gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you." In a similar way, when supper was ended, he took the chalice, and giving you thanks, he said the blessing, and gave the chalice to his disciples, saying, "Take this, all of you, and drink from it,
For this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me. The mystery of faith. Therefore, O Lord, as we celebrate the memorial of the saving passion of your Son, his wondrous resurrection and ascension into heaven, and as we look forward to his second coming, we offer you in thanksgiving this holy and living sacrifice. Look, we pray upon the oblation of your church and recognizing the sacrificial victim by whose death you will to reconcile us to yourself. Grant that we who are nourished by the body and blood of your Son and filled with his Holy Spirit and become one body, one spirit in Christ. May he make of us an eternal offering to you, so that we may obtain an inheritance with your elect, especially with the most blessed Mary, Mother of God, with your blessed apostles and glorious martyrs, and all your saints, on whose constant intercession in your presence we rely for unfailing help. May this sacrifice of our reconciliation, we pray, O Lord, advance the peace and salvation of the world. Be pleased to confirm in faith and charity your pilgrim church on earth, with your servant Francis our Pope, Bala our Archbishop, and the order of bishops and all the clergy, and the entire people you have gained for your own. Listen graciously to the praise of this faithful, whom you have summoned before you. In your compassion, O merciful Father, gather to yourself all your children scattered throughout the world. To our departed brothers and sisters and all who are pleasing to you at their passing from this life, give kind admittance to your kingdom. In a special way, we lift up all the departed souls for whom this Holy Eucharist is being offered. There we hope to enjoy forever the fullness of your glory, through Christ our Lord, through whom you bestow on the world all that is good. Varidwara varito variyandu Sarvashakti galapitayaina sarveshwara Pavitratmato nekamayundu meeku Yuga yugamulu Gaurava mahimalu kalugunu gaga Gaurava mahimalu kalugunu gaga Amen. Amen. At the Saviour's command, formed by the divine teaching, we dare to pray.
Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Savior Jesus Christ. Kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, you said to your apostles, I leave you peace, my peace I give you. Look not on our sins, but on the faith of your church. Grant us the peace and unity of your kingdom, where we live forever and ever. The peace of the Lord be with you always. Let's offer each other a sign of peace. This is Jesus, the Lamb of God, who takes away the sins of the world. Blessed are those who are called to the supper of the Lamb. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. May the body and blood of Christ bring us to everlasting life. My brothers and sisters, please pay attention for the distribution of the communion. We have enough number of people to come to distribute. We also have enough Holy Communion for all. May I request you, first of all, only the Catholics to receive the Holy Communion. Rest of us, be where you are and pray for yourself and for others. The priests or the sisters will come to the designated places. Please wait till the priest or sister comes and stands, and then you form a single line. I understand there are a number of people, it is very difficult to move around, but make little sacrifice. As soon as a priest or a sister comes, please give way, stand in a single file, receive communion, and be gracious to those who cannot really walk, so that they would receive communion first. கிறிஸ்துவின் மக்களே, தயவு செய்து கம்யூனியன் கொடுக்க நிறைய பேர் இருக்கின்றார்கள். நிறைய கம்யூனியன் கூட இருக்கின்றது. எல்லோருக்கும் கம்யூனியன் கொடுக்கப்படும். முதலாவது காத்தலிக்க கிறிஸ்தவர்கள் மட்டும் தயவு செய்து கம்யூனியன் வாங்க முன் வர வேண்டும் என்று கேட்டுக்கொள்கின்றேன். இரண்டாவது, குருவோ சிஸ்டரோ அந்த குறிப்பிட்ட இடத்துக்கு வந்த பின், அவர்கள் வந்து நின்ற பின் நீங்கள் ஒரு கியூ சிஸ்டமாக நின்றால் அவர்கள் கம்யூனியன் டிஸ்ட்ரிபியூட் செய்வதற்கு சுலபமாக இருக்கும். தயவுசெய்து அமைதியாக இருந்து அவர்கள் அந்த இடத்திற்கு வந்த பின் நீங்கள் வரிசையில் நின்றால் நன்றாக இருக்கும். Some more sisters.
உந்தன் வார்த்தை எனக்கு வாழ்வு. இயேசுவே உந்தன் பார்வை எனக்கு விளக்கு. நீயே எந்தன் வாழ்வின் நிறைவாகும். இயேசுவே உந்தன் வார்த்தையால் வாழ்வு வளம் பெறுமே. நாளுமே அன்பு பாதையில் கால்கள் நடந்திடுமே. தேவனே உந்தன் பார்வையால் என் உள்ளம் மலர்ந்திடுமே. இயேசுவே என் தெய்வமே உன் வார்த்தை ஒளிர்ந்திடுமே. இயேசுவே உந்தன் வார்த்தையால் வாழ்வு வளம் பெறுமே. நாளுமே அன்பு பாதையில் கால்கள் நடந்திடுமே. உன் வார்த்தை வலிமையிலே பகைமையும் சுயநலங்களும் இங்கு வீழ்ந்து ஒளிந்திடுமே. நீதியும் அன்பின் மேன்மையும் பொங்கி நிலைத்திடுமே. இயேசுவே என் தெய்வமே உன் வார்த்தை ஒளிர்ந்திடுமே. இயேசுவே உந்தன் வார்த்தையால் வாழ்வு வளம் பெறுமே. நாளுமே அன்பு பாதையில் கால்கள் நடந்திடுமே. நன்மையில் இனி நிலை பெறும் என் சொல்லும் செயல்களுமே. நம்பிடும் மக்கள் அனைவரும் ஒன்றாகும் நிலை வருமே. நன்மையில் இனி நிலை பெறும் என் சொல்லும் செயல்களுமே. நம்பிடும் மக்கள் அனைவரும் ஒன்றாகும் நிலை வருமே. Let us pray. As we receive this heavenly sacrament, we beseech, O Lord, your mercy, that we who rejoice in commemorating the Blessed Virgin Mary, may by imitating her, serve worthily the mystery of our redemption, through Christ our Lord. The Lord be with you. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit. Go in the peace of Christ.
May we now pray for all the devotees of Mary, our Mother. Let's all pray now, short prayer before we hoist the flag. Let's pray, Lord, we have gathered this morning to honor our mother, and as a sign of our to honor our mother, may all of us experience the mother's intercessions and mother's blessings. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Hail Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. The Lord be with you. May Almighty God bless us in this holy flag in the name of the Father, and of the Son, and of the Holy Spirit. May we now pray for all the sick people in this community. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. May we now pray for all the people who have gathered here this morning. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory to the Father, and to the Son, and to the Holy Spirit, as it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. Joining our hands, closing our eyes and praying for all our intentions. As the flag is being hoisted, let us pray for all our intentions and keep a devotional atmosphere.